మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి దిగుబడులు అనే కార్యక్రమంలోకి స్వాగతం. ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లోని ఒక మామిడి తోటలో ఉన్నాం. 2 ఏళ్లుగా మామిడికి సరైన ధర లభించక ఆరుగాలం శ్రమించిన అన్నదాతల అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. రోజులు తరబడి పరిశ్రమల ఎదుట సరైన తిండి నిద్రలేక నిరీక్షిస్తున్నారు. ఈలోపు సరుకు కుళ్ళిపోతే తెచ్చిన మామిడిని తెచ్చినట్టుగానే పడేయాల్సిందే అని వారు వాపోతున్నారు. చెట్లపైనే కాయలు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక ఉపశమన చర్యలతో పాటు దీర్ఘకాలంలో అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. గత ఏడాది మామిడి సీజన్ ప్రారంభానికి ముందు 2 లక్షల టన్నులు, ఏడాది 40,000 టన్నులు గుజ్జు నిల్వలు పరిశ్రమలదే ఉన్నాయి. యుద్ధ ప్రభావంతో గల్ఫ్ దేశాలకు ఎగుమతి సమస్యలు తలెత్తాయి. ఐరోపా దేశాలకు సైతం పెద్దగా సరఫరా కావడం లేదు. ఈ సంక్షోభాన్ని అధిగమించాలంటే మిగతా దేశాల మార్కెట్లపై దృష్టి పెట్టడంతో పాటు దేశీయంగా డిమాండ్ పెంచాలి. డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం పథకం మెనూలో మామిడి రసాన్ని విద్యార్థులకు అందజేయాలని కొన్నేళ్లుగా రైతులు, పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. టీటీడీతో పాటు దేవాదాయ శాఖ పరిధిలో అన్నదానం జరిగే గుడుల్లోనూ భక్తులకి పంపిణీ చేయాలని ఈ ఒక్క ఏడాదైనా అమలు చేస్తే ప్రస్తుతం ఉన్న సమస్య దాదాపు పరిష్కారం అవుతుందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎఫ్పిఓలను ప్రోత్సహించి బైబ్యాక్ ఒప్పందాలు చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. పులిచెర్ల, చిన్నగొట్టికల తదితర మండలాల్లో కొన్నేళ్ల క్రితం వరకు రైతులు, ఉత్పత్తిదారుల సంఘాలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఇందులో సభ్యులుగా ఉన్న రైతులు మిగతా వారితో పోలిస్తే మామిడి ఎక్కువ ధరను పొందారు. వేర్వేరు కారణాలతో కార్యకలాపాలు జరగని వీటిని తిరిగి దారిలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,254 సంఘాలు ఉన్నా వాటిని స్థాపించిన లక్ష్యాలు నెరవేరడం లేదని వారు అంటున్నారు. ఇవి ఎక్కువగా పశ్చిమ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మామిడి సాగు ఎక్కువగా ఉన్న చిత్తూరు, గంగాధరం, నెల్లూరు, పూతలపట్టు, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో మరిన్ని ఎఫ్పిఓలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వీటిని ప్రోత్సహించి బహుళజాతి సంస్థలతో బైబ్యాక్ ఒప్పందాలు జరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఈ సందర్భంగా మామిడి రైతులు కోరుతున్నారు. ఎఫ్పిఓలను సంఘటితం చేసి ఆహార శుద్ధి యూనిట్లు నెలకొల్పేలా చూడాలి. స్వయం సహాయక సంఘాల ఆర్థికంగా ఎదగడానికి PMFME పథకం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సూక్ష్మ తరహా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలి. డాక్కా మహిళలు ఉత్పత్తి చేస్తున్న బ్రాండ్లకు ప్రభుత్వం బ్రాండింగ్ చేయించి అమ్మకాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. మామిడి ఉత్పత్తులు కూడా బ్రాండింగ్ తీసుకొస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుందని మామిడి రైతులు పేర్కొంటున్నారు. దీని దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.